రేపేం జరుగుతుందో నీకు తెలియదు. నీ ఆయుష్ ఎంతవరకు ఉందో నీకు తెలియదు. పొద్దున్నే బాగుండా మనిషి మధ్యాహ్నానికి ఏమైపోతాడో తెలీదు. మధ్యాహ్నం బాగుండా మనిషి సాయంత్రానికి ఏమవుతాడో తెలీదు. సాయంత్రం బాగుండా మనిషి రాత్రికి ఏమవుతాడో తెలీదు. రాత్రి బాగుండా మనిషి, భోజనం చేసి నిద్రించిన మనిషి పొద్దున్నే ప్రాణంతో తిరిగి లేస్తాడో లేవడో కూడా తెలీదు. కాబట్టి మన జీవితం మన చేతిలో లేదు. నీ జీవితం మొత్తం దేవుడి చేతిలో ఉంది. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఆ రీతిగా దేవుని సువార్త ప్రకటిస్తూ యేసయ్య